హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, ఇంటెన్షన్స్, నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి అండ్ అలాగే యూనివర్స్ గైడెన్స్ కూడా తీసుకుందాం. ఓకే, సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతో రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి, మిగతా అంతా స్కిప్ చేసేసేయండి. ఫోర్స్ఫుల్గా ఏ మెసేజెస్ కూడా తీసుకోవద్దు. ఓకే, సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా ఓన్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి, మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. అండ్ వీడియోస్ని లైక్స్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కింద హైప్ బటన్ క్లిక్ చేయండి సో దట్ వీడియోస్ రికమెండేషన్లోకి వెళ్తాయి. ఓకే, సో మీరు ఎవరి కోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 టైమ్స్ అనుకొని తన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి. News, please give the reading for my collective. What are my collective partners' current feelings for them at the moment? Ace of Swords and the Fool. పర్సన్ మీ గురించి, మీ కనెక్షన్ గురించి ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు అండ్ ఒక రిస్క్ తీసుకోవాలి. ఈ కనెక్షన్లో ఒక చేంజ్ రావాలి అంటే తను రిస్క్ తీసుకొని అయినా మీతో ఒక క్లారిటీ తెచ్చుకోవాలి అనే ఒక కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్లో ఉన్నారు. సో లెట్స్ క్లారిఫై ఈస్ ఆఫ్ సోర్స్. Clarify Ace of Swords universe. Why Ace of Swords energy in collective partners' feelings. 10 of Swords, King of Swords, Magician and 8 of Wands. ఈ పర్సన్ ఖచ్చితంగా చాలా చాలా పెయిన్ గో త్రూ అయ్యారు. చాలా చాలా మెంటల్ ఇన్స్టెబిలిటీ అనేది చూసారనమాట. చాలా పెయిన్ తీసుకున్నారు ఈ కనెక్షన్లో. అంటే ఏదో బ్యాక్ స్టాబింగ్ అయిందని ఆర్ ఎల్స్ ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది, ఈ కనెక్షన్కి ఇంకా హోప్స్ లేవు అనే ఒక ఎనర్జీ నుంచి ఈ పర్సన్ చాలా చాలా స్ట్రాంగ్గా ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఏం ట్రై చేస్తున్నారంటే ఈ పర్సన్ ఈ కనెక్షన్ నిజంగానే ఎండ్ అయిందా ఆర్ ఎల్స్ ఇంకా ఈ కనెక్షన్కి ఒక స్టెబిలిటీ ఆర్ ఎల్స్ ఫ్యూచర్ ఉందా అని ఆలోచిస్తున్నారు. అండ్ ఎలా అయినా ఈ కనెక్షన్లో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అని చెప్పి మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. బికాజ్ ఈ పర్సన్కి ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తుంది ఏంటి అంటే ఈ కనెక్షన్లో ఇంకా ఒక హోప్ ఉంది అని అర్థమవుతుంది ఈ పర్సన్కి. తను మేనిఫెస్ట్ చేస్తే ఈ కనెక్షన్లో ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అర్థమవుతుంది. అండ్ ఈ కనెక్షన్లో చాలా చాలా ప్రాక్టికల్ వేలో థింగ్స్ వర్క్ అయ్యే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి అని చెప్పి పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో కమ్యూనికేషన్ వల్ల ఈ కనెక్షన్లో ఒక స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని ఆలోచిస్తున్నారు. సో కమ్యూనికేషన్ కనుక ప్రాపర్గా చేయగలిగితే ఈ ఈ కనెక్షన్లో ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ వస్తుంది అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. బికాస్ ఈ పర్సన్ చాలా చాలా హార్ట్ బ్రోకింగ్గా ఉన్నారు. చాలా కైండ్ ఆఫ్, ఎందుకంటే ఈ 10 of Swords ఎనర్జీస్తో చాలా చాలా పెయిన్ని తీసుకున్నారు ఈ పర్సన్. ఈ పెయిన్ తను తీసుకోవడం వల్ల ఆ పెయిన్ నుంచి ఈ పర్సన్ చాలా చాలా నేర్చుకున్నారు, ఒక లైఫ్ లెసన్స్ నేర్చుకొని ఇంకా ఎండ్ ఈ పెయిన్ భరించలేను నేను, ఇంతకన్నా నా వల్ల కాదు అన్న స్టేజ్లో ఈ పర్సన్ ఈ కనెక్షన్ గురించి క్లారిటీ తెచ్చుకోవడం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఈ పర్సన్ ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ చేసి ఈ హార్ట్ బ్రేకింగ్ ఎనర్జీస్ని మొత్తం తీసేసి ఈ కనెక్షన్లో మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ తీసుకురావాలి. తను మేనిఫెస్ట్ చేసింది ఒక సక్సెస్, ఒక రెప్యుటేషన్. మీరు తన లైఫ్లో ఉంటే తనకి స్టెబిలిటీ ఉంటుంది, తనకు ఒక మంచి నేమ్ ఉంటుంది, ఒక మంచి ఇమేజ్ ఉంటుంది అని చెప్పి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. తను
ఎలాగైతే ఈ కనెక్షన్ ఉండాలనుకుంటున్నారో, ఆ విధంగా ఈ పర్సన్ స్టెప్ తీసుకోవాలి. ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అని అనుకుంటున్నారు. ఒక ఫ్రెష్ సైకిల్ మీతో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఖచ్చితంగా. బికాజ్ ఇప్పటివరకు తను చాలా చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు. చాలా పెయిన్‌ఫుల్ ఎనర్జీస్‌ని చూసారు. సో, ఇప్పటి నుంచి చాలా క్లారిటీతో, చాలా కేర్‌ఫుల్‌గా, చాలా ప్రాక్టికల్ వేలో స్టెప్స్ వేసుకుంటూ కమ్యూనికేట్ చేసి ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అనే ఒక ఎనర్జీలో ఈ పర్సన్ ఉన్నారన్నమాట. ఓకే. సో, దట్ ఈస్ వాట్ దిస్ పర్సన్ ఫీలింగ్స్ రైట్ నౌ. Okay, let's see this person intentions. Viewers, please clarify what are this person intentions towards my collective. Four of Cups, Ten of Pentacles. చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్. బికాజ్ ఈ పర్సన్కి ఎండ్ ఆఫ్ ది డే ఏం కావాలి అంటే మీతో ఒక కంప్లీషన్, మీతో ఒక ఫ్యామిలీ, మీతో ఒక మ్యారేజ్, మీతో ఒక బ్యూటిఫుల్ కైండ్ ఆఫ్ ఏమంటారు, ఒక ఎంటైర్ లైఫ్‌ని ఈ పర్సన్ ఇమాజిన్ చేసుకుంటున్నారు. డే డ్రీమ్ చేసుకుంటున్నారు. కొంతమంది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీతో హ్యాపీగా ఉండాలి అని. ఆర్ ఎల్స్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే మీరు మళ్ళీ హ్యాపీగా ఉండాలి. కిడ్స్ ఉంటే కిడ్స్‌తో టైమ్ స్పెండ్ చేయాలి. ఒక మంచి మీకు పెట్స్ ఉంటే పెట్స్‌తో టైమ్ స్పెండ్ చేయాలి. అదంతా ఎలా చేయాలి అనే ఒక వేలో ఈ పర్సన్ ఓవర్ థింక్ చేస్తున్నారు. తన ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా, వేరే ఆప్షన్స్ కానీ, వేరే డిస్ట్రాక్షన్స్ ఉన్నా కూడా ఈ పర్సన్ వేటిని ఆలోచించట్లేదు, వేటిని పట్టించుకోవట్లేదు. సో మీ గురించే ఆలోచిస్తున్నారు. సో ఓవర్ థింకింగ్ చాలా చాలా అవుతుంది. లెట్స్ క్లారిఫై ద హైరోఫెంట్. లవర్స్, ఏస్ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్. ఈ పర్సన్ ఖచ్చితంగా మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఒక రెప్యుటేషన్ కావాలి, ఒక సక్సెస్ కావాలి. మెయిన్ స్టెబిలిటీ కోసం ఈ పర్సన్ బాగా ఆలోచిస్తున్నారు. అండ్ మీ గురించి 24/7 చాలా చాలా అట్రాక్టెడ్గా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. బికాస్ మీ సైడ్ ఒక పుల్ అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అనమాట. మీ గురించి ఎంత దూరంగా వెళ్ళిపోవాలనుకున్నా ఈ పర్సన్ వెళ్ళలేకపోతున్నారు. మీ గురించి ఆలోచిస్తూ మీకు చాలా చాలా అట్రాక్టెడ్గా ఉన్నారు. అండ్ చాలా మంది ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ మ్యారేజ్ ఒక ట్రెడిషనల్ వేలో ఆలోచిస్తున్నారు. అంటే కొంతమంది లైఫ్‌లో రిలీజియన్ డిఫరెన్స్ ఉండుండొచ్చు. కాస్ట్ కల్చర్ డిఫరెన్స్ ఉండుండొచ్చు. ఆర్ ఎల్స్ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి మీరు ఉండుండొచ్చు. సో, దానివల్ల కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎలా ఈ కనెక్షన్‌లో ఇవన్నీ మేనేజ్ చేయాలి? ఎలాగ సక్సెస్ తీసుకురావాలి? ఎలాగా ఆహ్, న్యూ బిగినింగ్ చెయ్యాలి? బికాజ్ ఈ పర్సన్ చాలా అట్రాక్టెడ్‌గా ఉన్నారు. ఒక సోల్‌మేట్ బాండింగ్ ఫీల్ అవుతున్నారు. మీతో ఒక మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలా అన్న ఇదిలో ఓవర్ థింక్ చేస్తున్నారన్నమాట ఈ పర్సన్. సో, చాలా చాలా ఓవర్ థింకింగ్ నడుస్తుంది. ఎందుకు అంటే మీకు న్యూ బిగినింగ్ కావాలి. చాలా మందికి ఒక కమిట్మెంట్ కావాలి. బికాస్ చాలా చాలా అట్రాక్టెడ్‌గా ఉన్నారు. అండ్ ఆల్సో ఒక రెప్యుటేషన్ కావాలి. ఈ కనెక్షన్‌ని ఒక పబ్లిక్ వేలో తను అనౌన్స్ చేయాలి. షీ ఈజ్ మై పర్సన్ ఆర్ షీ ఈజ్ మై పర్సన్ అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. సో, ఇప్పటివరకు ఈ పర్సన్ నుంచి ఒక కైండ్ ఆఫ్ మెచ్యూర్డ్ వేలో యాక్షన్స్ చూడకపోతే ఒక మెచ్యూర్డ్ వేలో ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ ఇన్ ద సెన్స్ తన ఇంటెన్షన్స్ అనమాట. ఒక మెచ్యూర్డ్ వేలో ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీస్‌తో ఓవర్ థింక్ చేస్తున్నారు. సో, లెట్స్ చెక్ దిస్ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ టువర్డ్స్ యూ. యూనివర్స్ ప్లీజ్ clarify the next actions of this person. Three of Swords. Okay. Five of Wands. సో మీ పర్సన్ చాలా చాలా పెయిన్‌లోనే ఉంటారంట. ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యలో ఏదైనా డిస్టర్బెన్సెస్ జరుగున్నా, ఏదైనా కాన్‌ఫ్లిక్ట్స్ అయినా, ఏవైనా ఆర్గ్యుమెంట్స్ అయినా, ఆర్ ఎల్స్ ఎవరైనా థర్డ్ పార్టీ వల్ల ఈ పర్సన్‌కి మీకేమైనా ఇష్యూస్ వచ్చినా, సో వాళ్ళ కోసం ఈ పర్సన్ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. యాక్షన్ తీసుకోకుండా ఈ పర్సన్ చాలా చాలా పెయిన్‌లో ఉంటున్నారనమాట. ఇక్కడ తనకి ఎంత న్యూ బిగినింగ్ చేయాలన్నా యాక్షన్స్ తీసుకోకుండా ఈ పర్సన్ అదే పెయిన్‌లో ఉంటూ మిమ్మల్ని స్టాక్ చేస్తూ దూరం నుంచి ఒక డెసిషన్ తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకుంటే ఈ పర్సన్‌కి హ్యాపీనెస్ వస్తుందని తెలుసు. బట్ స్టిల్ ఈ పర్సన్ డెసిషన్ తీసుకోవట్లేదు. ఇంకా క్రాస్ రోడ్‌లోనే ఉంటున్నారు. ఇంకా ఈ పెయిన్‌ని ఇంకా ఈ పెయిన్‌నే ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇంకా ఈ పెయిన్‌లోనే ఉండాలనుకుంటున్నారు. ఈ పెయిన్ నుంచి బయటికి రావాలని అనుకోవట్లేదు. ఇక్కడ ఈ పర్సన్ ఈ కనెక్షన్‌లో ఒక ప్రాపర్ జస్టిస్ తీసుకురావాలనుకుంటున్నారు. ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. బట్ స్టిల్ ఈ పర్సన్ డెసిషన్ అయితే తీసుకోవట్లేదు.
ఇన్‌స్టెడ్ ఆఫ్ థాట్ ఒక క్రాస్ రోడ్‌లోనే ఉంటున్నారనమాట. ఈ క్రాస్ రోడ్‌లో ఉండడం వల్ల ఈ పర్సన్‌కి క్లారిటీ రావట్ల. అందుకే ఈ పెయిన్‌లో ఉంటున్నారు. ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేసినా కూడా ఈ పర్సన్ ఒక క్లియర్ వేలో చూడట్లే. తన ఇంట్యూషన్‌ని తను ఆపేసుకుంటున్నారు. తను ఇంట్యూషన్ తనని గైడ్ చేస్తుంది. అయినా కూడా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అంటే ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే హ్యాపీనెస్ ఉంటుంది. అది తెలుసు ఈ పర్సన్‌కి. బట్ మళ్ళీ యాక్షన్ సారీ తీసుకుంటే హ్యాపీనెస్ వస్తుంది. మీతో ఒక విష్ ఫుల్‌ఫిల్ అవుతుంది. బట్ ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే అంత కరేజ్ లేదనమాట. అందుకని ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదు. ఇంకా ఇక్కడే ఉండిపోతున్నారు. ఈ హార్ట్ బ్రేకింగ్ ఎనర్జీస్‌లోనే ఉండిపోతున్నారు. ఎందుకు? తన ఇంట్యూషన్ ఎంత చెప్తున్నా తను అది వినే స్టేజ్‌లో లేరనమాట. అందుకనే ఈ పర్సన్ యాక్షన్ తీసుకోకుండా దూరం నుంచి వెయిట్ చేయడం, దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం, దూరం నుంచి మిమ్మల్ని మీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం లాంటివి చేస్తున్నారు. డెసిషన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు. బట్ యాక్షన్స్‌లోకొస్తే నో యాక్షన్స్. యాక్షన్ తను తీసుకుంటే తన విష్ ఫుల్‌ఫిల్ అవుతుంది అని తనకు తెలుసు. బికాస్ డివైన్ యాక్షన్ తీసుకోమని గైడ్ చేస్తుంది. బట్ ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవట్లేదు. ఇంకా పెయిన్‌లోనే ఉంటున్నారు. ఇంకా బాధలోనే ఉంటున్నారు. ఇంకా ఓవర్ థింకే చేస్తున్నారు ఈ పర్సన్. ఇంకా ఆ బ్యాక్ స్టాబింగ్ ఎనర్జీస్ ఇంకా ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయిందేమో అన్న ఎనర్జీలోనే ఉంటున్నారు యాక్షన్ విషయానికొచ్చే వరకు. సో, దేర్ ఈస్ నో యాక్షన్ ఫ్రమ్ దిస్ పర్సన్. యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా విష్ ఫుల్‌ఫిల్ అవుతుంది. హ్యాపీ చేంజెస్ వస్తాయని ఈ పర్సన్‌కి తెలిసినా కూడా ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవట్లేదు. సో, దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. ఓకే. లెట్స్ చెక్ ద యూనివర్స్ గైడెన్స్ దిస్ కనెక్షన్ ఆర్ సిట్యుయేషన్. ఓకే. ఓకే. సో, మీరు కూడా కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఎనర్జీస్‌లో అయితే ఉన్నారు. కొంచెం జగుల్ అవుతున్నారు. అసలు ఈ కనెక్షన్ ఎక్కడెళ్తుంది? ఏంటి? అని చెప్పి. బట్ మీరు చాలా ఫోకస్డ్‌గా ఉన్నారు. ఆహ్, ఏది జరిగినా మన మంచికే అవుతుంది అన్న ఫోకస్‌తో, ఒక హోప్‌తో అయితే మీరు ఖచ్చితంగా ఉన్నారు. అంటే మీకు ఎంత ఎమోషనల్ బ్యాగేజ్ ఉన్నా, ఎంత పెయిన్ ఉన్నా, ఇప్పుడు ఈ పర్సన్ అయితే ఖచ్చితంగా ఈ పెయిన్‌ఫుల్ ఎనర్జీస్‌లోనే ఉంటున్నారు. ఈ ఈ పెయిన్‌ఫుల్ ఎనర్జీస్ నుంచి బయటికి రావట్లేదు. బట్ మీరు మాత్రం ఈ పెయిన్‌ఫుల్ ఎనర్జీస్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు. ఈవెన్ దో మీరు జగుల్ అయినా కూడా బయటకి రావడానికి ట్రై చేస్తున్నారు. సో, అదే చేయాలి. మీరు జగుల్ అవ్వకుండా, కన్‌ఫ్యూజ్ అవ్వకుండా మీ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకోండి అండ్ ఫోకస్ ఆన్ యువర్ పర్సనల్ లైఫ్. మీరు చాలా చాలా కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు చాలామంది. అండ్ ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టండి. మీకు స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక కైండ్ ఆఫ్ గుడ్ న్యూస్ ఆర్ ఒక కైండ్ ఆఫ్ స్టెబిలిటీ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరు ఈ కన్‌ఫ్యూజన్‌ని, ఈ జగ్లింగ్ సిట్యుయేషన్‌ని వదిలేసి ఒక కామర్ వేలోకి ఒక లైట్ అనేది మీ లైఫ్‌లోకి రాబోతుంది. అది ఏ విధంగానైనా అయ్యుండొచ్చు. ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడమా, లేకపోతే ఒక మంచి కెరీర్‌లో సెట్ అవ్వడమా, అది ఏ విధంగానైనా అయ్యుండొచ్చు. సో, ఒక కైండ్ ఆఫ్ స్టెబిలిటీ అనేది మీకొస్తుంది. బట్ స్టిల్ మీరు ఈ కన్‌ఫ్యూజన్స్ నుంచి, భయాల నుంచి, ఈ జగ్లింగ్ ఎనర్జీస్ నుంచి బయటకి రావాలి. ఎమోషనల్ బ్యాగేజెస్ ఏమన్నా ఉంటే వాటన్నిటిని వదిలేసి జస్ట్ స్టే కామ్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ పర్సనల్ లైఫ్. సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో, ఫోకస్ ఆన్ ఇట్. ఓకే. So let's see the angel guidance for you. Angels, please give your guidance. Choose a new direction. Reconsider. No. Yes. Unlikely. There is something better. Okay. సో ఇక్కడ ఖచ్చితంగా యూనివర్స్ ఒకసారి రీకన్సిడర్ చేయమంటున్నారు మీ సిచ్యువేషన్ గురించి. బికాజ్ మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దానికన్నా బెటర్ యూనివర్స్ మీకు ఇస్తారని చెప్తున్నారు. అందుకని నో. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ నో. ఇప్పుడు మీరు ఏదైనా కావాలి అని అనుకుంటున్నారు ఈ కరెంట్ సిచ్యువేషన్‌లో అనుకుంటే, అది నో చెప్తున్నారు యూనివర్స్. ఎందుకు అంటే, మీకు ఇంతకన్నా బెటర్ ఆపర్చునిటీస్, బెటర్ పర్సన్స్ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ స్టిల్ మీకు ఈ పర్సనే కావాలంటే రీకన్సిడర్ చేయండి. అండ్ చూజ్ ఎ న్యూ డైరెక్షన్. మీరు ఇప్పటివరకు ఈ కనెక్షన్‌లో ఈ పర్సన్‌తో ఒక వేలో హ్యాండిల్ చేసుంటే, ఒక వేలో ఒక డైరెక్షన్‌లో మీరు హ్యాండిల్ చేసుంటే, ఇప్పటి నుంచి న్యూ డైరెక్షన్‌లో హ్యాండిల్ చేయండి. ఈ పర్సన్ మీకు అండర్‌స్టాండింగ్ లేకపోతే ఏం చేస్తే ఈ పర్సన్ అండర్‌స్టాండ్ చేసుకుంటారు అని ఆలోచించి, ఆ వేలో యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే ఈ కనెక్షన్‌లో బెటర్ ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇప్పటివరకైతే యూనివర్స్ దేర్ ఈస్ సంథింగ్ బెటర్ ఫర్ యూ. జస్ట్ రీకన్సిడర్ ఇట్ అని అయితే చెప్తున్నారు. సో, జస్ట్ ఆలోచించండి దీని గురించి. ఓకే. సో, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే కమెంట్ సెక్షన్‌లో చెప్పండి మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అని చెప్పి.
మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.